హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో నేను వచ్చేసాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. విండోస్ 10 లేదా విండోస్ 11 కానీ ఎలా మనం ఒక పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ ద్వారా కానీ ఎలా రన్ చేయగలమో నేను మీకు చెప్పబోతున్నాను. ఒక యాప్ ఉంది, ఆ యాప్ పేరు రూఫస్. ఆ రూఫస్ యాప్ ద్వారా మనం మన సిపిఎస్కి కానీ ల్యాప్టాప్స్కి కానీ పాత డేటా కానీ పాత ఇన్ఫర్మేషన్ కానీ ఎరేజ్ అవ్వకుండా వేరే యూఎస్బి కానీ వేరే ఎక్స్టర్నల్ డిస్క్స్ ద్వారా రన్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అదేంటంటే మన ఛానల్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీలో ఒక 30 to 40% మెంబర్స్ అయినా సబ్స్క్రైబ్ చేయడం కానీ లైక్ చేయడం కానీ చేస్తే ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వేరే మెంబర్స్ వరకు రీచ్ అవుద్ది. కాబట్టి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, మనం రూఫస్ వెబ్సైట్లోకి వచ్చేసాం. నేను మీకు ఈ రూఫస్ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం చేస్తాను. నాది ఓల్డ్ వెర్షన్ ల్యాప్టాప్ కాబట్టి నేను ఓల్డ్ వెర్షన్ వాడుతున్నాను. నేను మీకు కొత్త వెర్షన్ యొక్క లింక్ పెడతాను. మీరు ఏ వెర్షన్లో అయినా పోర్టబుల్ మాత్రమే వాడండి, అది నా సజెషన్. ఓకే గైస్, మీరు డౌన్లోడ్ చేసుకున్న రూఫస్ యాప్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డిస్క్ ఆర్ ఐఎస్ఓ మీద సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీది యూఎస్బి పెన్ డ్రైవ్ కానీ ఎస్డి కార్డ్ అయితే అక్కడ డిటెక్ట్ అయిపోద్ది డివైస్లోని. ఒకవేళ మీరు అలా హార్డ్ డిస్క్ యూస్ చేస్తే మీరు సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఐఎస్ఓ అలాగే ఇన్స్టాల్ చేయలేదు చెప్పలేదని. నేను డిస్క్రిప్షన్లో సపరేట్గా ఐఎస్ఓ లింక్స్ కూడా మీకు పెడతాను, 32 బిట్కి కానీ 62 బిట్కి కానీ. ఇప్పుడు నేను విండోస్ 11 అనేది ఎక్కించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ బటన్ నొక్కండి. సెలెక్ట్ బటన్ నొక్కిన తర్వాత మీరు ఎక్కడైతే సేవ్ చేసుకొని ఉంచుకున్నారో లేదంటే ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నారో మీ ఐఎస్ఓ అక్కడికి నావిగేట్ అవ్వండి. ఆ తర్వాత నాది ఇప్పుడు ప్రెజెంట్ హార్డ్ డిస్క్ కాబట్టి డిటెక్ట్ అవ్వట్లేదు. కొద్దిగా మీరు కిందకి స్క్రోల్ చేశారంటే షో అడ్వాన్స్ డ్రైవ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. లిస్ట్ యూఎస్బి హార్డ్ డ్రైవ్స్ మీద క్లిక్ చేయండి. షో అవడం స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత విండోస్ 2 గో మీద క్లిక్ చేయండి. పార్టీషన్ స్కీమ్ మాత్రం మీ స్టోరేజ్ డివైస్ బట్టి పెట్టుకోవాలి. నాది హార్డ్ డిస్క్ డ్రైవ్ కాబట్టి నేను జీపీటీ పెట్టుకుంటాను. ఒకవేళ మీది పెన్ డ్రైవ్ కానీ ఎస్డి కార్డ్ కానీ అయితే ఎక్స్ఫాక్ట్లో ఫార్మాట్ అయ్యి ఉంటే ఎంబీఆర్ పెట్టుకోండి. ఎన్టీఎఫ్ఎస్లో అయితే ఒకసారి మీ డివైస్ మేనేజర్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఏం చేంజ్ చేయడానికి లేదు, అలాగే ఏం చేంజ్ చేయకండి. కంటే కిందన మీరు చూసుకోవచ్చు, మీరు వాల్యూమ్ లేబుల్ కూడా మార్చుకోవచ్చు, మీకు ఇష్టమైనది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఏ వెర్షన్ ఆఫ్ విండోస్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలో అడుగుతుంది. నాకైతే ప్రో సరిపోద్ది. మీరు హోమ్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మీ సిపియూలో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే దానిలోకి అసలు ఇంటర్ఫీర్ అవ్వకుండా మీరు ఇంకో ఓఎస్ రన్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రివెంట్ విండోస్ టు గో ఫ్రమ్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ డిస్క్స్ మీద క్లిక్ చేయండి. నాకు పర్లేదు, అవసరం లేదు కాబట్టి నేను అది వదిలేసి మిగతావన్నీ నేను టిక్ చేసుకున్నాను. దట్స్ ఇట్. మీరు ఇంకా ఓకే మీద క్లిక్ చేయొచ్చు. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయ్యే ముందు చెయ్యాలా వద్దా అని అడుగుతుంది. ఓకే చేయండి. నాది హార్డ్ డిస్క్ కాబట్టి నాది కొద్దిగా ఫాస్ట్గా అయిపోద్ది. అరౌండ్ నాకు 5 minutes అలా పట్టింది. అలాగే నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ కూడా ఉంది. ఆ పెన్ డ్రైవ్ కూడా పెట్టి చూశాను, మీరు చూడొచ్చు. నేను ఇస్తాను ఎడిటింగ్లోని ఆ ఇమేజ్. దాంట్లో అయితే నాకు అరౌండ్ 1 hour 30 minutes అలా పడుతుంది. ఎందుకంటే అది నార్మల్ పెన్ డ్రైవ్ కాబట్టి స్లోగా ఉంటుంది. ఒక్కసారి అది ఫినిష్ అయిపోయిన తర్వాత అది ఎలాంటిది ఫినిష్ అని చూపించదు, జస్ట్ రెడీ అని చూపిస్తుంది. క్లోజ్ మీద క్లిక్ చేసి మీ యొక్క డిస్క్ని మీరు ఎజెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్ లాగియండి. ఓకే గైస్, ఇక్కడతో వీడియో ఇంకా ఎండ్ చేసేద్దాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబర్, ఒక్క లైక్, ఒక్క షేర్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సరే, బాయ్.